హాయ్ అండి. నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో చింత చిగురు నిల్వ పచ్చడి, అలాగే డ్రై చింత చిగురు వీలైనంత మందికి అందుబాటులో లేని వాళ్ళకి, దొరకని వాళ్ళకి అందిద్దామని ప్రయత్నిస్తున్నాను. ఇది మనకి ఆర్గానిక్గా, అలాగే ఒక సీజన్ ప్రకారం వచ్చే చింత చిగురు మనకి వెడ్డి టైంలో కావాలన్నా దొరకదనమాట. సంవత్సరంలో 2 నెలలు దొరుకుతుంది. ఆ 2 నెలల్లో ఈ చింత చిగురు మనకి కావలసినంత దొరకటం కూడా చాలా కష్టము. చింత చెట్టు చూడు, చెట్టు కొమ్మన చివరినున్న చింత చిగురు చూడు, అది బుట్టలోకి వచ్చాక దాని రేటు చూడు అన్నట్టు ఉందనమాట. మనకి కావలసినంత దొరకకపోగా రేటు పిచ్చగా చెప్తున్నారు. అంతేకాకుండా మళ్ళీ దాన్ని తీసుకుంటున్నాం కదా అని ముదురాకు తెచ్చేస్తున్నారనమాట. అలా తీసుకోవట్లేదు, లేతగా ఉన్న ఆకు మాత్రమే తీసుకుంటున్నాను. నాకు వీలైనంత మందికి అందించినా కూడా క్వాలిటీ చింత చిగురే అందిద్దామని చెప్పి తీసుకుంటున్నాను అనమాట. ఈ చింత చిగురిని మంచిగా ఆరబెట్టేస్తాము. పూర్తిగా ఆరిపోయిన తర్వాత, ఇలా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని వెయిట్ చూస్తాము. నేను చూశారు కదా, నేను తెప్పించిన చింత చిగురు 8 కేజీలు చింత చిగురు తెప్పిస్తే మనకి 2 కేజీలు చింత చిగురు మాత్రమే అవుతుందన్నమాట. అంటే 1 కేజీ చింత చిగురికి మనకు 1/2 కేజీ మాత్రమే వస్తుంది డ్రై చింత చిగురు. అది మంచిగా ఆరిపోయిన తర్వాత పొల్లలు అలాంటివి, కాడలు లాంటివి ఏమైనా ఉంటే పూర్తిగా ఏరేసి నీట్గా చేతులతోటి దూసేస్తాము. మిక్సీ అది పట్టము. మిక్సీ పడితే మనకి అది పౌడర్ లాగా వాడుకున్న ఫీలింగ్ కలుగుతుంది, కానీ చింత చిగురు లాగా వాడుకున్న ఫీలింగ్ కలగదని. ఈ చింత చిగురు మనకి నిలవ ఉండాలి అంటే ఇంకా ఉప్పు, పసుపు వేసి కలుపుతాం అనమాట. ఇది పూర్తిగా అంతా శుభ్రం చేసిన తర్వాత అలాగే లెక్క ప్రకారం ఉప్పు, పసుపు వేసి కలిపేసి ప్యాకింగ్ చేస్తాము. నేను ఒకసారి చేశాను ఆల్రెడీ. బయట ఉంచినా కూడా నాకు ఏమీ పాడవలేదు. సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. కాకపోతే ఎందుకైనా మంచిది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీ దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం ఇలా డ్రై చేసి తీసుకున్న చింత చిగురు ఎందులో అయినా వాడుకోవచ్చు. ఫ్రై చేసుకోవచ్చు, పప్పులో వాడుకోవచ్చు, అలాగే చికెను, మటను, పచ్చడి ఎలాగైనా వాడుకోండి మీకు నచ్చినట్టు. అయితే చింత చిగురు అస్సలు దొరకని వాళ్ళు, తినాలి అనుకున్న వాళ్ళు సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఆర్డర్ పెట్టుకోండి. మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము. చింత చిగురు నిల్వ పచ్చడి కానీ, డ్రై చింత చిగురు కానీ వందల కొద్దీ అయితే పంపించలేనేమోలే, కానీ నాకు వీలైనంత, నాకు దొరికినంత క్వాలిటీ అయిన చింత చిగురు తీసుకొని రెడీ చేసి మీకు పంపిస్తాను. ఈ చింత చిగురులో ఉప్పు, పసుపు వేసి కలుపుతాం కాబట్టి ఒకవేళ ప్యాకింగ్ మీకు వచ్చిన తర్వాత అందులో కొంచెం మెత్తగా ఉన్నప్పటికీ అది ఉప్పు ద్వారా మెత్తగా ఉంటుంది, అంతే, ఏమవదు. ఇదిగోండి 1/2 కేజీ అంటే ఈ ప్యాకెట్ అనమాట. మీకు క్వాంటిటీ చాలానే వస్తుంది. అది మీరు 1 కేజీ చింత చిగురుతో సమానంగా చూసుకోండి. మీరు ఎందులో వాడుకున్నా కూడా. ఇక్కడ కావాలి చింత చిగురు అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు కూడా మన మెనూలో ఏవి ఉన్నా కూడా 1 కేజీ దగ్గర నుంచి ఫ్రీ షిప్పింగ్. చింత చిగురు మాత్రం చాలా విలువైంది, జాగ్రత్తగా వాడుకోండి.